ఉమ్మడి ఖమ్మం జిల్లా రాపత్ నగర్లో కూడా ఒక దారుణం చోటు చేసుకుంది. తేజస్విని అనే ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాల ఒక మైనర్ బాలికను కూడా మైనారిటీకి సంబంధించిన గౌస్ పాషా అనే ఒక వ్యక్తి అత్యాచారం చేసి 3వ అంతస్తు నుంచి కూడా కిందికి నెట్టివేయడం జరిగింది. తోసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తేజస్వినికి సంబంధించిన అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అన్న? శనివారం రోజు సాయంత్రం పూట 5:30 ఆ ప్రాంతంలో జరిగింది. అంటే మీ దగ్గరేనా? నా దగ్గరగా తల్లంపాడు. స్పాట్ లో మా ఆమె ఉంది, నేను లేను. నేను తల్లంపాడులో ఉన్నా. అసలు ఎట్లా తెలిసింది మీకు? ఈ నిజం ఎప్పుడు తెలిసింది? నాకు ఈ నిజం 7 ఏం తెలిసింది. హాస్పిటల్ తీసుకుపోతే నేను డైరెక్ట్ హాస్పిటల్ కాడికే వెళ్ళిన. అంటే ఇంతకు ముందు ఏమన్నా ఎన్ని రోజుల నుంచి ఉంటుంది పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ 15 రోజుల నుంచి ఉంటుంది. 15 రోజుల నుంచి. అంటే 15 రోజుల్లో ఒక్కసారి కూడా ఇట్లా జరుగుతుందని ఏమన్నా చెప్పిందా పాప? నాకేం చెప్పలేదు. చెప్పలేదా? నాకేం చెప్పలేదు. అమ్మ మీరు చెప్పండి. అమ్మ చెప్పింది సార్. 15 రోజులు అవుతుంది నా కాడికి వచ్చి పాప. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ మేమిద్దరం ఎండాకాలం సెలవులకు పోయినాం. ఒక రోజు ఇట్లానే చేసిండు మమ్మీ అని చెప్పింది. బుగ్గ గిచ్చడం, చెయ్యి పట్టుకోవడం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం చేసిండు మమ్మీ అని అంటే, పెద్ద వయసు తాత వయసు కూడా మనవరాలు వయసు అవుడు కదా, ఏం కాదులే అమ్మ అనేసి మన ఇంటికి మనం పోదాం, మనకెందుకు వాళ్ళతో గొడవలు, ఎవరితో ఏం అనవాకు అని నా పిల్లకి సర్ది చెప్పుకున్నా సార్. మళ్ళీ రేపు ఇంటికి వెళ్తాం అనే రోజు ఇలా ఈ విషయం చేసిందని నాకు కూడా తెలియదు. మా అన్నయ్యకి చెప్పింది మా పాప. అప్పుడు నాకు ఇట్లా జరిగింది, ఇలా చేసిండు, ఆ రోజే నేను జాగ్రత్త పడినా పోయేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు ఇట్లా చేసినాక కూడా నా తెలియదు. గోడ అవతల జీవశం వల్ల పడున్న మా పిల్లని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. నాకు 6ంటికి తెలిసింది. ఒక 2 వ్యక్తులు వచ్చి పిల్లగాళ్ళు, ఒక అమ్మాయి గోడ అవతల పడి ఉన్నది అని అంటే, ఎవరు ఏంటి అమ్మాయి ఎవరు అని పోయి చూస్తే అక్కడ మా పాప ఉన్నది. మా పాపే అని గబ్బా ఆటోలు మాట్లాడుకొని జనం అందరం కూడా వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ అయితే ఎప్పుడు మీకు చెప్పింది ఈ విషయం, ఇట్లా జరిగింది, ఈ విధంగా చేసిండు అని? నాకు చెప్పలేదు, స్పృహ రాలేదు. హాస్పిటల్ పోయినాక కూడా ఏం అడిగినా మాట్లాడే స్థితిలో లేదు మా పాప. మమతాలో పోయినాక స్పృహ వచ్చినాక అప్పుడు మా అన్నయ్య పోయి అడిగితే మా అన్నయ్యకి ఈ విషయం చెప్పింది. ఏమని చెప్పింది? మామయ్య ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ దాకా పోగానే 2nd ఫ్లోర్ నుంచి ఏం జరిగిందో నాకు తెలియదు. పోయి చూస్తే టెర్రస్ మీద ఉన్నా, నా బట్టలు ఇట్లా లూజ్ అయిపోయినాయి, టీషర్ట్ ఊడిపోయింది, పాయింట్ ఊడిపోయింది, నా జుట్టు చింపిరిగా అయిపోయింది మావయ్య. ఏందో ఇక్కడికి వచ్చి కళ్ళు తిరిగి కింద పడ్డానేమోనని లేచి నిలబడ్డా. ఈలోపే వెనక నుంచి ఆ అంకుల్ వచ్చి నన్ను ఎత్తుకొని గోడ అవతల ఇసిరేసిండని చెప్పింది. అయితే ఆ రోజు అంటే మీకు ముందుగా తెలిసినాక మీరు జాగ్రత్త పడలేదని చెప్తున్నారు. అంటే ఈ విధంగా నైట్ ఆ అమ్మాయిని అంత దూరం తీసుకుని ఆయన మీద ఇంకేమైనా కంప్లైంట్స్ ఎప్పుడన్నా వచ్చినాయి? అదే అపార్ట్మెంట్ లో ఉంటారు కదా మీ వాళ్ళు. నాకేం తెలియదు, రాలేదు, ఎవరేం చెప్పలేదు, నాకు తెలియదు కూడా. మంచోడే ఆయన, మంచిగానే మాట్లాడతాడు. నేనే అంకుల్ అనుకుంటుంటా. వాళ్ళ ఇంట్లో ఏం తెచ్చుకున్నాం, మేము వాచ్మెన్ పని చేస్తాం కదా, ఏమో పెద్దోళ్ళు ఒక కూరగాయలు ఇంకొండని ఇస్తాంటే వండుకోవడానికి ఇచ్చిండు, అది ఇదని మేము అనుకున్నాం. మంచిగానే ఉంటాడు మాతోటి, కానీ మా పిల్ల మీద ఇట్లా చేస్తాడని మాకు కూడా తెలియదు. ఇట్లా జరిగినాక మా అన్నయ్యకి ఈ విషయం మా పాప చెప్పినాక మాకు తెలిసింది ఇట్లా చేసిండు వాడు అని. ఏం కోరుకున్నా, నా హస్బెండ్ పిల్లలకి ఎవరికి నా బిడ్డలాగా ఇలా జరగకూడదని కోరుకొని ఆయనకు రక్ష వేయమని కోరుతున్నా. నా పాపకి ఏదో ఒక న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అంటే అక్కడ ఖమ్మంలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఖమ్మం హాస్పిటల్స్ పోతే ఏం చెప్పారు? పెన్నుపూస విరిగింది, 2 చేతులు ఇరిగినాయి, ఊపిరితిత్తులలో రక్తం పేరుకుపోయి శ్వాస ఆడట్లేదు అని హిమ్స్ హాస్పిటల్కి పంపించారు. ఇక్కడ ప్రభుత్వానికి ఇప్పటికీ తెలిసినాక ఈ ప్రభుత్వం మాకు వైద్యం ఉచితంగా అందిస్తుంది. ఇప్పటి వరకు చెప్పారు. అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా, పొంగులేటి సీఎం ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నారు, చెప్పారు. సాయం చేస్తా చెప్పారు. మీరేం భయపడకండి, మేమున్నాం, వాడికి ఏ విధంగా శిక్ష విధించాలో ఆ విధంగా శిక్ష వేస్తాం. మీ పాపకి ఏం కాదు, మీ పాప తిరిగి మంచిగా నడిచి మంచిగా మళ్ళీ ఎప్పట్లాగా ఉండేటట్టు మేము చూసుకుంటాం. ప్రభుత్వం అంతా స్పందిస్తామని చెప్పారు. అంటే ఒక వెన్నుపూస ఇరిగి 2 చేతులు ఇరిగిపోయి కూడా ఉన్న పాప జీవోత్సవం అక్కడ పడి ఉంది, నరక యాతన అనుభవిస్తుంది. అటు సైడ్ అఘాయిత్యం జరిగింది, చాలా ఇబ్బందులు పడుతుంది
పాప మరి మంచాలోనే ఉంటదంట, చేసినా నడుస్తుంది అనే నమ్మకం అయితే ఎవరూ చెప్పట్లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నాకు నా పిల్ల మంచానున్న ఆ పిల్లకి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నా. హాస్పిటల్స్ అందరూ అయితే మీకు మంచిగానే ఉన్నారు, అందరూ కూడా మంచిగానే చేస్తున్నారు, ట్రీట్మెంట్ వస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికి సగం ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. చేతులకి అయినాయి, ఊపిరితిత్తులకి అయింది, వెన్నుపూసది కూడా చేస్తున్నారు. ఈ చేతులు ఊపిరి శ్వాస మంచిగా తీసుకుంటే వెన్నుపూసకి చేస్తా అని చెప్తున్నారు. మీరు చెప్పండి అన్న, ఒక తండ్రి మీరు ఈ విధంగా ఒక పాపని, ఆయన కూడా పిల్లలు ఉంటారు, ఆయన కూడా ఒక సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక చిన్న పాపని ఈ విధంగా చేసిన ఒక మైనర్ వ్యక్తి, మైనర్ బాలికని ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మేము ఏం కోరుకోవటం లేదు. దయచేసి నాసవంటి పిల్లగాలని మళ్ళా ఇటువంటి రాకూడదని, అటువంటి వాడిని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి రాకూడదని కోరుకుంటున్నాను. అంతమించి నేను పిల్ల వల్ల నేను నాకు చెప్పటం కూడా రావట్లేదు. తండ్రి బాధ ఏందో, నరకం ఏందో నేను చూసిన. పిల్లని పట్టుకొని ఎత్తుకొని పోతుంటే కాళ్ళు చేతులు ఆడలేదు. ప్రతి హాస్పిటల్ తిప్పుతున్నా. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎత్తుకొని వస్తుంటే పాపను ఎత్తుకుంటే నాకు కూలబడ్డాయి. నేనైతే అంతగానం దెబ్బలు తగిలి నెత్తురు కారుతుంటే మేము అనుకున్నాం కింద పడి పాపకి బ్లడ్ కారుతుందేమో అనుకున్నాం, కానీ ఈ సంగతి అనే విషయం మాకైతే తెలియదు. పాప చెప్పిందాక కూడా మాకు ఈ విషయం గురించి కూడా తెలియదు. ఈ సంఘటన జరిగిందని చెప్పినాక ఏమనిపించింది? అసలు ఈ పాప జరిగిందని చెప్పినాక ప్రాణం అయితే ఆగలేదు. కానీ మాకు ఉన్నారు కాబట్టి లాయర్ గారిని పట్టుకొని, లాయర్ గారితో పోయి కేసు వేయించుకొని, కేసులో చేయించుకొని, అందరి నాయకులు పట్టుకొని ఇంతవరకు తెచ్చుకొని చేయించు. 3 రోజుల దాకా కూడా గౌస్ పాషా అనే వ్యక్తి కూడా యథావిధిగా సామాన్యంగా తిరుగుతున్నాడు అని చెప్పి కూడా అంటున్నారు. అవును, అరెస్ట్ చేసిన దాకా కూడా అంటే కొంచెం కూడా ఆయనకి ఇది చేసినా అని చెప్పి కొంచెం కూడా మనస్తత్వం కూడా లేకుండా పోయింది. 3 రోజులు కూడా వాడికి మనస్తత్వం లేకుండా ఏమి లేకుండా అందరితో మంచిగానే ఉన్నాడు, మంచిగానే తిరుగుతుండంట. ఈ విషయం తెలిసిన కాడి నుంచే తిరగట్లేదని తెలిసింది. ఎంత ఉంటుంది ఆయన ఏజ్? 45-40 మధ్యలో ఉంటాడు. ఆయనకి 2 ఆడపిల్లగాళ్ళే. ఆయనకి 2 ఆడపిల్లగాళ్ళు. అమ్మా మీరు చెప్పండి, అంటే అక్కడ ఉన్నారు కదా మీ అమ్మ వాళ్ళు కూడా అదే అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ ఉంటున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయనలో ఏమన్నా అబ్జర్వ్ చేశారా, లేకపోతే బయట ఏమన్నా మామూలుగా తిరుగుతున్నారు? అక్కడ నిన్నదాకా సీసీ కెమెరాలు పనిచేసాయి, అప్పటికప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు. మళ్ళీ ఆ రోజు మా పాపకి ఇలా జరిగిన నైట్ అతను ఆ ఇంట్లో లేడు. అక్కడ లేకుండా మళ్ళీ జరిగే సమయంలో కూడా అందరు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఆ ఇంట్లో లేరు. ఇదే అన్ని చూస్తుంటే వాళ్ళ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మా పాప చెప్పినాక నమ్మకం కలుగుతుంది, అతనే చేసిండు అని మా పాప ఇంత క్లియర్గా చెప్పింది. చెప్పినాక ఇది అక్కడ చూసే సిచ్యువేషన్ బట్టి మాకు కూడా అర్థమైంది. కేసు పెట్టినాం. ఇంత ముందు డౌట్ రాలేదు, మంచిగానే మాట్లాడిండు. హిమ్స్ హాస్పిటల్ తీసుకుపోండి, పాపకు మంచిగా వైద్యం అందించండి ఇవన్నీ చెప్పాడు. వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు మాట్లాడారు మాతోటి. మేము మంచితనంగా ఇట్లా చెప్తున్నారులే, నిజంగా పోదాంలే, అయితే అయింది, ఇల్లు పొలము అన్ని అమ్ముకొని నా బిడ్డను బాగు చేసుకుందాం, పోదాం పద అయ్యా అని మా ఆయనకి చెప్పి నేను ప్రోత్సహించి పోదామని అనుకుంటే వద్దులే, ఇక్కడ మమతాలోనే ఉంది, మనకి ఈ మమతాలోనే చూసుకుందామని అక్కడ జాయిన్ చేసినాం. ఇలా అని తెలిసినాక ఇంకా ప్రభుత్వం మొత్తం సహాయం చేస్తుంది, స్పందిస్తుంది. అయితే ఇక్కడ రజక సంబంధించిన వాళ్ళు కూడా నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ వెళ్తే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నట్రా ఖమ్మం జిల్లా రాపత్ నగర్ లో కూడా ఒక దారుణం చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలికని, ఒక మైనారిటీకి సంబంధించిన గౌస్ పాషా అనే ఒక వ్యక్తి అత్యాచారం చేసి ఎక్కడ దొరికిపోతాననే భయంతో కిటికీలో నుంచి 3వ అంతస్తు నుంచి ఉన్న కిటికీలో నుంచి కూడా ఆ 13 ఏళ్ల బాలికను కూడా కిందకి దోసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి క్రిటికల్ పొజిషన్లో ఉంది. అక్కడున్న మమత హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ అక్కడ కూడా వైద్యం సరిగ్గా అందక అక్కడ సరిపోదని చెప్పి కూడా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ వాటిలో కూడా క్రిటికల్ పొజిషన్లో ఉంది. క్రిటికల్ పొజిషన్లో ఉన్నాక ఇంతవరకు కూడా ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. గౌస్ పాషాని కూడా వెంటనే అరెస్ట్ చేసి అతనికి తగిన శిక్ష కూడా విధించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా అభ్యర్థిస్తున్నారు, నా కూతురికి 13 ఏళ్ల కూతురికి కూడా అన్యం పుణ్యం తెలియదు, నా కూతుర్ని అఘాయిత్యం అత్యాయత్నం చేసి కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ బయట వాళ్ళకు దొరుకుతాడేమో, ఒకవేళ ఈ అమ్మాయి కనుక చనిపోతే
ఈ కేసు అనేది బయటికి రాదు అని చెప్పి కూడా ఒక 3వ అంతస్తు ఫ్లోర్ నుంచి కూడా కిందికి నెట్టేయడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది, ఎమర్జెన్సీ వార్డులో కూడా చికిత్స పొందుతుంది. ఒక 2 రోజుల నుంచి కూడా ఈ సంఘటన ఖమ్మం వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రజక కుటుంబానికి సంబంధించిన ఒక మైనర్ బాలిక ఈ విధంగా గురి కావడం కూడా చూస్తున్నాయి. దాదాపు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే చాలా జరుగుతున్నాయి. మైనర్ బాలికలపై అత్యాచారం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన ఒక పెళ్ళైన వ్యక్తిని వేరే వాళ్ళతో ఉన్నదని చెప్పి కూడా హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి శిక్షలు విధించట్లేదు. వాళ్ళందరూ కూడా 1-2 నెలలు అయితే జైల్లో ఉంటున్నారు, బెయిల్ తీసుకుంటున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇదే జరుగుతుంది, రిపీట్ అయిపోతుంది. కానీ వాళ్ళు కూడా సరే ఇప్పుడు అత్యాచారం చేసినామా, ఒక 2 నెలలు జైల్లో ఉన్నామా, మళ్ళీ బయటకు వచ్చేసినామా, అదే జరుగుతుంది తప్ప ఎలాంటి శిక్ష పడట్లేదు, ఎలాంటి సూచనలు కూడా లేవు. వాళ్ళందరూ కూడా ఏదో ఈజీగా తీసేసుకున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై తగిన చర్య తీసుకోవాలా, సీరియస్గా తీసుకొని అక్కడ చేసిన అగాత్యం చేసిన గౌస్ పాషాను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి అతనికి తగిన శిక్ష వేయాలని చెప్పి కూడా కోరుకొని ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం.